ఫ్రెండ్స్, ఇక్కడ నేను పచ్చిపులుసు చేయడానికి చింతపండు అయితే తడిపి పెట్టుకున్నాను. నేను తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు ఎలా రెడీ చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. ఇక్కడైతే నేను రాగి జావ అయితే చేస్తున్నాను. టుడే నా బ్రేక్ఫాస్ట్ ఇదే ఫ్రెండ్స్. జావ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే కొంచెం ఇందులో బియ్యం అయితే వేస్తాను, బాగుంటుంది బియ్యం వేస్తే. మరుగుతూ ఉంది జావ. మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ జావ అంటే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, ఓకేనా? ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి, మరుగుతూ ఉంది. తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇది బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్ మనము, ఓకేనా? ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆఫ్టర్నూన్కి అయితే పచ్చిపులుసుకి చింతపండు అయితే తడిపి పెట్టాను. బెండకాయ ఫ్రై అండ్ పచ్చిపులుసు చేస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడైతే బెండకాయ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను, అండ్ ఇక్కడ ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను, ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే ఆయిల్ వేసి ఆనియన్ అయితే వేసాను. చూస్ చేయడం అయితే ఫస్ట్ అవ్వలేదు, సో ఇక్కడైతే చేస్తున్నాను. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చిటికెడైతే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకునే బెండకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం అయితే వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడా. ఇక్కడైతే పచ్చి పులుసు అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ పులుసు అయితే రెడీ చేసిన, అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్ కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఆనియన్ వేసుకోవాలి. పచ్చికారం వేసి అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ పచ్చి పులుసు ఎక్కువగా. అండ్ కొంచెం పచ్చికారం వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇది రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనం పచ్చికారంలో వేసుకున్నాం కాబట్టి కొంచెమే పడుతుంది సాల్ట్. మళ్ళీ కలుపుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా మిక్స్ చేసుకోవాలి, బాగా కలపాలి. ఇది మిక్స్ ఇలా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్న తర్వాత ఇంకా పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పోపు అయితే పెట్టాలి. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ పచ్చిపులుసుకి అయితే పోపు అయితే పెడుతున్నాను. మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా, సో అందులో కొంచెం మనం ఆవాలు వేసుకోవాలి, అండ్ కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు, మనం పులుసు అయితే ఇంట్లో పోసేసుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. తెలంగాణ పచ్చి పులుసు స్టైల్ అయితే ఇలా ఉంటుంది. కథ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే లంచ్ అయితే చేస్తున్నాను. పచ్చి పులుసు అండ్ బెండకాయ ఫ్రై అండ్ కొంచెం అంతా వంకాయ కర్రీ అయితే ఉంది, అదైతే వేసుకొని తినేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మీరు చూస్తూ ఉండండి. గుడ్ మార్నింగ్, నేను మీ శైలు 3971 బ్లాగ్స్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టుడే బ్లాగ్ తీయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా కంపల్సరీగా చూసేయండి. ప్రస్తుతానికైతే నేనైతే ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఓకేనా, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే వంకాయ టమాటా అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ అయితే కట్ చేసి వేసేసాను ఫ్రెష్గా కడిగేసి. ఇక్కడైతే వంకాయలు అయితే వాటర్లో కట్ చేసి అయితే వేసాను. ఇక్కడ టమాటా కూడా కట్ చేసి పెట్టాను. ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నా, చూస్తూ ఉండండి. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా మనం కలుపుకోవాలి. కొంచెం ఆరెంజ్ కలర్ వచ్చేదాకా కొంచెం మగ్గనివ్వాలి. మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడంత. బాగా కలుపుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది దగ్గరకు అయ్యే వరకు మనం బాగా ఉడికించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికైతే కర్రీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను పచ్చిపులుసు చేయడానికి చింతపండు అయితే తడిపి పెట్టుకున్నాను. నేను తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు ఎలా రెడీ చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. ఇక్కడైతే నేను రాగి జావ అయితే చేస్తున్నాను. టుడే నా బ్రేక్ఫాస్ట్ ఇదే ఫ్రెండ్స్. జావ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే కొంచెం ఇందులో బియ్యం అయితే వేస్తాను, బాగుంటుంది బియ్యం వేస్తే. మరుగుతూ ఉంది జావా. మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ జావా అంటే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, ఓకేనా. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి, మరుగుతూ ఉంది. తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇది బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్ మనము, ఓకేనా. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆఫ్టర్నూన్కి అయితే పచ్చి పులుసుకి చింతపండు అయితే తడిపి పెట్టాను. బెండకాయ ఫ్రై అండ్ పచ్చి పులుసు చేస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడైతే బెండకాయ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను అండ్ ఇక్కడ ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను, ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే ఆయిల్ వేసి ఆనియన్ అయితే వేసాను. చూస్ చేయడం అయితే ఫస్ట్ అవ్వలేదు, సో ఇప్పుడైతే చేస్తున్నాను. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చిటికెడైతే పసుపు వేసుకోవాలి.
చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి. కారం అయితే వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడా. ఇక్కడైతే పచ్చి పులుసు అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ పులుసు అయితే రెడీ చేసిన. అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్ కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఆనియన్ వేసుకోవాలి. పచ్చికారం వేసి అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ పచ్చి పులుసు ఎక్కువగా. అండ్ కొంచెం పచ్చికారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇది రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చికారంలో వేసుకున్నాం కాబట్టి కొంచెమే పడుతుంది సాల్ట్. మళ్ళీ కలుపుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా మిక్స్ చేసుకోవాలి. బాగా కలపాలి. ఇది మిక్స్ ఇలా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్న తర్వాత ఇంకా పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పోపు అయితే పెట్టాలి. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ పచ్చిపులుసుకి అయితే పోపు అయితే పెడుతున్నాను. మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా, సో అందులో కొంచెం మనం ఆవాలు వేసుకోవాలి. అండ్ కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు, మనం పులుసు అయితే ఇంట్లో పోసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. తెలంగాణ పచ్చి పులుసు స్టైల్ అయితే ఇలా ఉంటుంది. పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే లంచ్ అయితే చేస్తున్నాను. పచ్చి పులుసు అండ్ బెండకాయ ఫ్రై అండ్ కొంచెం అంతా వంకాయ కర్రీ అయితే ఉంది, అదైతే వేసుకొని తినేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడైతే అన్నం అయితే అవుతుంది. నేనైతే అసలు గంజి వంపాను ఫ్రెండ్స్, సరిగ్గా పెట్టేసేస్తాను. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసేస్తాను, సరిగ్గా అయిపోతుంది. ప్రస్తుతానికైతే చూస్తున్నాను. అన్నం అయింది, కూర కూడా రెడీ అయిపోయింది. చూస్తూ ఉండండి. బట్టలు అయితే తెచ్చి కింద అయితే వేసిన టెరెస్ పై నుంచి ఇవన్నీ ఇప్పుడు మార్చేయాలి ఫ్రెండ్స్. బట్టలన్నీ మార్చేస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. టుడే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా, గోధుమ రవ్వ అంటారు కదా అది. అండ్ ఇక్కడైతే ఏం చేసి అయితే పెట్టుకున్నాను. ఉల్లిగడ్డనే షూట్ చేయడానికి అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. ఒక గ్లాస్ ఇట్లకి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్కి 2 గ్లాసు అయితే వేసేసుకోవాలి. ఓకేనా? ఒక గ్లాస్కి ఉప్మాకి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. ఇందులో
తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మన ఉప్మా అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇందులో అయితే వాటర్ అయితే మరుగుతున్నాయి, ఉప్మా అయితే వేసేసుకోవాలి. ఇది దగ్గరికి అయ్యాక ఉడికించుకోవాలి బాగా. ఫైనల్గా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లాగించడమే. ఇంకా ఫ్రెండ్స్ టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇంకా ఎక్కడ పని అక్కడే ఉంది. పని చేయాలి. తిన్న తర్వాత పని స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఉప్మా చల్లగా అయితే తినబుద్ధి కాదు. సో వేడి వేడిగా తింటేనే సూపర్ టేస్ట్గా ఉంటుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఉప్మా. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. టిఫిన్ అయితే చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శైలు 3971 బ్లాగ్స్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేనైతే ఇల్లు అయితే ఇంకా ఊడ్చేసినాను, మాఫ్ పెట్టాలి. అండ్ బయట అయితే మాఫ్ అయితే పెట్టేశాను. ముగ్గు అయితే వేయాలి ఇప్పుడు. స్టెప్స్ కూడా అన్నీ బయట మాఫ్ అయితే పెట్టేశాను. రాఖీ గారు ఎట్లా వస్తుంది చూడండి. ఇక్కడ అయితే స్టెప్స్ పైన కూడా అయితే ముగ్గు అయితే వేసేసాను. ఇక్కడ కూడా వేసేసాను ఫ్రెండ్స్. కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఇంట్లో పని అయితే ఉంది. వంట బండి అయితే అంతా పొయ్యి అంతా క్లీన్ చేయాలి. అండ్ ఇల్లు కూడా అంతా మాఫ్ అయితే పెట్టేసేయాలి. బయట అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. గిన్నెలు కూడా తోమాలి. టుడే బ్లాగ్ తీయడానికి నేను ట్రై చేస్తాను. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా కంపల్సరీగా అయితే చూసేయండి. ఫ్రెండ్స్ నేనైతే టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటాలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా బాగా ఆరెంజ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆనియన్ గిట్లా. చిటికెడు పసుపు, అండ్ మనమైతే ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది కొంచెం బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇది టమాటా కర్రీ పచ్చికారం వేసి చెయ్యాలి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి పచ్చికారం వేసి. ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చికారం అయితే వేసుకోవాలి. ఇందులో ఎక్కువ వేసుకోవద్దు, కారం బాగా అవుతుంది. ఇంకా చాలు.
రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనము పచ్చికారంలో వేసుకుంటాం కదా స్టార్టింగ్లో. సో మనం రుచికి సరిపడంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించినాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇంకా ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తూ మూత పెట్టేద్దాం ఇంకా. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు అన్నం అయితే తింటున్నాను. మార్నింగ్ నుంచి అయితే అసలు ఏం తినలేదు ఫ్రెండ్స్ టుడే అన్నం. ఇప్పుడైతే అన్నం తింటున్నాను. టమాటా కర్రీ అండ్ మజ్జిగ. రసానికైతే చూస్తూ ఉండండి. నేను చిన్నకాయ కోసిన నాకొద్దు, పలుపులు వద్దు వద్దు. కానీ ఇంకోటి కాదు, ఉసిరికాయ తీసుకపోతా, పండు మిర్చి తీసుకపోతా, ప్రతిదీ తీసుకపోతా. నీ దగ్గరనే ఏమన్నా తీసుకపోతానా?